Daily. Taste the Daily. మొత్తానికి ఇప్పటి వరకు కూడా 2,61,000 విగ్రహాలు నిమజ్జనానికి తరలి వచ్చాయి. ఇంకా ఆ రద్దీ పెరుగుతూనే ఉంది, వస్తూనే ఉన్నాయి. సో ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి చూస్తే మీకు మొత్తం 4 రూట్ల నుంచి వచ్చే వినాయక విగ్రహాలన్నీ కూడా కనిపిస్తుంటాయి. మీ కనుచూపు మేరలో ఎంత రద్దీ కనిపిస్తోంది, ఎన్ని గంటలకి ఈ మొత్తం నిమజ్జన ప్రక్రియ అనేది ముగుస్తుంది అని చెప్తున్నారు అక్కడ పోలీసులు? సాధారణంగా హైదరాబాద్లో తరచుగా వినే పదము ట్రాఫిక్ జామ్. సో ఈరోజు ఆదివారం అయినా కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. కాకపోతే వాహనాలు కాదు, వినాయక విగ్రహాలతో పూర్తిగా ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న అన్ని మార్గాలు ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవాలి. విగ్రహాల తాకిడి చాలా పెరిగింది. చూస్తున్న 3 లైన్లలో వినాయకుడి విగ్రహాలను తరలిస్తూ ఉన్నారు. సో ఈ 3 లైన్లలో వచ్చే విగ్రహాలను, ఒక లైన్ ఎన్టీఆర్ మార్గ్ వెళ్తుంది, ఇంకో లైన్ ట్యాంక్ బండ్ వెళ్తుంది, ఇంకో లైన్ వచ్చేసి నెక్లెస్ రోడ్డుకు వెళ్తుంది. సో ఈ 3 చుట్టూ హుస్సేన్ సాగర్కి ఉన్న 3 వైపుల నుంచి కూడా 40 క్రేన్లతో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వేగంగా కదులుతూ ఉన్నాయి. ఎందుకంటే మధ్యాహ్నం వరకు విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలి ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే సాయంత్రం సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఆ టైంలో విగ్రహాల నిమజ్జనం చేయటం కుదరని పరిస్థితి. అందువల్లనే ఈ లోపుగానే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని ఏదైతే విగ్రహాలను తీసుకొస్తున్నారో వాళ్ళ అభిమతానికి తగ్గట్టుగా అధికారులు చాలా వేగంగా నిమజ్జన కార్యక్రమం జరిగేలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కాకపోతే ఒకటి 3 మార్గాల్లో 40 క్రేన్లలో వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతూ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం నిమజ్జనం పూర్తయిన వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలు మళ్ళీ ఇదే రూట్ కూడా బయటికి రావాల్సిన సిచ్యువేషన్ కాబట్టి పూర్తిగా ప్రస్తుతం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిందని చెప్పుకోవాలి. ఈ వినాయక విగ్రహాలు పూర్తిగా ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి, కనిపిస్తున్నాయి. సో పూర్తిగా ఇది అంతా కూడా చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.